12వ అధ్యాయం. మొదటి వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. చూసారా? 166వ పేజీ, కొత్త నిబంధన పుస్తకంలో 166వ పేజీ. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి వాని గూర్చి అతిశయింతును. నా విషయమైతేనో నా బలహీనత ఎందే గాక వేరు విధముగా అతిశయింపును. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును. కానీ నాయందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన ఉనికిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. అందరు తలంచి కళ్ళు మూసుకొనండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రిక రాసేదానికి 14 సంవత్సరాలకు ముందు జరిగిన ఒక విషయాన్ని ఆయన రాస్తూ ఉన్నాడనమాట. ఒక వ్యక్తిని నేను ఎరుగుదును, అతడు 3వ ఆకాశానికి వెళ్ళాడు. అతడు శరీరంతో వెళ్ళాడో శరీరము లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. అతడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ పరదేశం ఉంది. అక్కడ వచింప శక్యంగానే మాటలు అతడు
విన్నాడు, అవి మనుషులు పలుకోకూడదు అని చెప్పాడు అనమాట. అతను నేను ఎరుగుదును అన్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనని మన చరిత్రకారులందరూ, బైబిల్ పండితులంతా బాగా స్టడీ చేసి తెలుసుకున్నది ఏంటంటే అది ఆయనే. ఎవరు? పౌలు గారే. ఎవరు? కానీ ఆయన మొదట ఏమన్నాడు? అతిశయించుట నాకు తగదు కానీ అతిశయింపవలసి వచ్చినది అన్నాడు కదా. అంటే ఆయనకు అవన్నీ చెప్పుకొని ఆయన వాటి యందు అతిశయించడం ఆయనకి ఇష్టం లేదనమాట. అందుకని నేను అని చెప్పకుండా ఒక వ్యక్తి నేను ఎరుగుదును అని ఇంకొక వ్యక్తి అన్నట్టుగా చెప్తున్నాడు. కానీ అది చూసింది, వెళ్ళింది పరలోకానికి, అంటే ఆ మూడో ఆకాశానికి వెళ్ళింది పౌలు గారి యొక్క ఆత్మే. హల్లెలూయా. కానీ ఆత్మ వెళ్ళిందా లేక శరీరంతో వెళ్ళాడా అనేది మాత్రం ఆయనకి తెలియదు అంటున్నాడు. ఆ విధంగా ఆయన రాస్తూ తన శరీరంలో ఒక ముళ్ళును గురించి చెప్పాడు. అది ఆయన చాలా బాధ పెడుతూ ఉంది అని చెప్తున్నాడు. చాలా బాధ పెడుతూ ఉందని. దాన్ని తీసేయమని దేవుణ్ణి 3 సార్లు వేడుకున్నాడంట. 3 సార్లు. అయితే దేవుడు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని పౌలు గారితో చెప్పాను అనమాట. అయితే పౌలు గారు ఏమంటారంటే, ఆ ముళ్ళు ఎందుకు నాలో నుంచి దేవుడు తీసేయలేదు అంటే, నాకు కలిగిన ప్రత్యక్షతలు ఎక్కువగా ఉన్నాయి. 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అంటే పౌలు గారికి కలిగిన అతి గొప్ప ప్రత్యక్షతలను బట్టి, అంటే దైవ ప్రత్యక్షతలు, ఆత్మ మర్మాలు, పరలోక ప్రత్యక్షతలు, ఇవన్నీ చాలా గొప్పగా ఆయనకు దేవుడు అనుగ్రహించాడు అనమాట. ఆ విషయంలో ఒకవేళ తను అతిశయించే ప్రమాదం ఉంది. అతిశయించే ప్రమాదం ఉంది కాబట్టి అలాగ అతిశయించకుండానట్లు దేవుడు దాన్ని తీసేయలేదంట. ఎంత బతిమలాడి ప్రార్థన చేసినా కూడా ఆ ముళ్ళుని, ఆ బాధను తీసేయలేదంట. అయితే తీసేయకుండా అలాగే బాధ పెట్టి వదిలేలా, ఆ బాధ మరిచిపోయేంత కృపను ఇచ్చాడనమాట. ఆ బాధను మర్చిపోయి, అసలు ఆ బాధ ఉంది అనేదే లేకుండా మర్చిపోయి తన పని పూర్తి చేసేదానికి ఆయనకు కృప ఇచ్చాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఇంకొకటి ఏమంటాడంటే, పౌలు గారికి కలిగినటువంటి ఆ ప్రత్యక్షతలను బట్టి పౌలు గారిని ఏ మనుష్యుడు కూడా పొగడకూడదు అని పౌలు గారు ఆ విషయాన్ని జాగ్రత్తగా తను తాను భద్రం చేసుకున్నాడు. అంటే ఏ మనుషుడు కూడా వచ్చి నీకు పరలోకానికి వెళ్ళే భాగ్యం దొరికింది, నువ్వు మూడో ఆకాశానికి వెళ్ళావు, అక్కడ పరదైసు ఉంది, అక్కడ ఉచ్చరింప చక్యంగాని విషయాలు విన్నావు, నువ్వు చాలా గనుడివి, గొప్పవాడివి అని మనుషులు ఎవ్వరు కూడా అవన్నీ తెలుసుకొని ఆయన్ను పొగడకుండా ఆయన ఏం చెప్పాడంటే, నేను అని చెప్పకుండా ఒక వ్యక్తి అని చెప్పాడు అనమాట. హల్లెలూయా. నేను అని చెప్పకు, మూడో ఆకాశానికి పోయింది నేనే అని చెప్పకుండా ఒక వ్యక్తి అని చెప్పాడు అనమాట. ఈ విషయాలు మనకు ఏం తెలియజేస్తున్నాయి అనంటే, మనం కూడా ఏ విషయంలోనూ మనము అతిశయించకూడదు. పౌలు గారు ఏమంటారంటే, ఒకవేళ నేను అతిశయిస్తే నా ప్రభువును బట్టి నేను అతిశయిస్తున్నాను. హల్లెలూయా. ఈ ప్రత్యక్షతలన్నీ నాకు అనుగ్రహించిన నా ప్రభువునందే నా యొక్క అతిశయము అన్నాడు.
అదేవిధంగా మనం కూడా ఏ విషయాన్ని బట్టి కూడా మనం పొంగిపోకూడదు, అతిశయించకూడదు, ఏ విషయంలో కూడా మనము గర్వించకూడదు. మనలను ఇంకొకరు కూడా పొగిడేటట్టు మనము చేసుకోకూడదు. ఒకవేళ పొగిడితే మనలను బట్టి యేసయ్యను పొగిడేటట్టు చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. ఆ విషయంలో పౌలు గారు చాలా జాగ్రత్త పడినట్టుగా ఉంది. అంత మాత్రం కాకుండా దేవుడు కూడా అతన్ని భద్రపరిచాడు ఆ స్థితికి రాకుండా. హల్లెలూయా. తను జాగ్రత్త పడ్డాడు. చెప్పాలి, జాగ్రత్తగా నాలుగు చాలా ఇంపార్టెంట్. తను జాగ్రత్త పడ్డాడు, తను తాను పొగుడుకోకుండా. దేవుడు కూడా పౌలు గారిని తను తాను పొగుడుకొని నాశనం కాకుండా అతన్ని తన ఆధీనంలో పెట్టుకున్నాడు అనమాట. అంటే కంట్రోల్ చేశాడు. హల్లెలూయా. అట్టగాని పౌలు గారిని బానిసగా చేసుకోవాలా, ఆ ముళ్ళును అనుమతించాడు అనమాట. మరి ఆ ముళ్ళు ఏంటో మనకు ఎవరికి తెలియదు. దైవజనులు కొంతమంది మన బైబిల్ పితరులు రకరకాలుగా చెప్పారు. ఒక జబ్బు ఉండొచ్చు, దమస్కు మార్గంలో ప్రభువుని చూశాడు కదా, కండ్లు పోయినాయి కదా, మళ్ళా కండ్లు వచ్చాయి కదా, ఒకవేళ కంటి జబ్బు ఏదైనా ఉండి ఉండొచ్చు. మరి ఏమో అంటే రకరకాలుగా చెప్తారు. కానీ ఏదైతేనేమి అతనికి ఒక భయంకరమైన భరించలేని బాధ ఆయన శరీరంలో ఉందన్నమాట. ఒక బాధ ఉంది. దాన్ని తీసివేయమని 3 సార్లు బతిమలాడి ప్రార్థించినా కానీ దాన్ని దేవుడు తీసేయాలి. అయితే దానిని మించినటువంటి ఆ బాధను మించినటువంటి కృపను ఇచ్చి ఆయన పని ఆయన ముగించేటట్టు చేశాడనమాట. ఆయన పని ఆయన ముగించేటట్టు చేశాడు. ఆ బాధను బట్టి ఆయన పని ఆగిపోలే. హలో, జాగ్రత్తగా, ఆ బాధను బట్టి ఆయన పని ఆగిపోలే. ఆయన ఎక్కడ కూడా నిలిచిపోలా ఆ బాధను బట్టి. ఎందుకు ఆయన ఆ బాధను బట్టి, అంత భయంకరమైన బాధను బట్టి నిలిచిపోలేదనంటే అసలు దానిని మర్చిపోయి తన పని చేసే అంత కృపను, చాలినంత కృపను దేవుడు అనుగ్రహించాడు అనమాట. అందుకనే తిమోతికి రాస్తున్నటువంటి 2వ పత్రికలో పౌలు గారు ఆ మాటలు రాశారనమాట. చూడండి, చివరి అధ్యాయం 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. మరి చూసారా, అంత భయంకరమైనటువంటి బాధ ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఇంకా పని పూర్తి చేయడం కష్టమే కదా. పని పూర్తి చేయడం కష్టం. కానీ ఆయన ఏమంటున్నాడు? మంచి పోరాటము పోరాడు. శరీరంలో ఒక పోరాటం ఉంది, శరీరంలో ఒక పోరాటం ఉంది, ఆ బాధ. అయితే బయట ఒక భయంకరమైన పోరాటం ఉంది, మనుషుల ద్వారా పోరాటాలు, ఆయనతో ఉన్న సేవకుల ద్వారా భయంకరమైన పోరాటాలు వచ్చాయి. కంటికి కనబడకుండా క్రియ చేసే సైతాను, దురాత్మలు, దెయ్యాల ద్వారా భయంకరమైన పోరాటాలు అన్నమాట. వీటన్నిటినీ ఆయన ఎలా జయించగలిగాడు? వీటన్నిటి మధ్య ఎలా ఆయన గమ్యానికి చేరగలిగాడు అంటే చెప్పండి, దేవుని కృప. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి చాలినంత కృప. చెప్పండి కూడా దేవుని మహింపడదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దీన్ని బట్టి మనము ఎలా ఆలోచించాలంటే, మన జీవితాల్లో ఎలాంటి బాధ, నొప్పి భరించలేనివి ఉన్నా కానీ, ఎలాంటి స్థితి అయినా సరే, ఒకవేళ నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా అది అలాగనే ఉంటే, నీవు ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా. ఎలా అంటే దానిని దేవుడు నీలో ఉంచాడని నువ్వు అర్థం చేసుకో. అయితే అది ఉన్నా కానీ
నీ జీవితంలో నువ్వేం చేయాల్సి ఉందో, నీ గమ్యం ఏమిటో అక్కడికి మాత్రం నేను తప్పకుండా చేరుస్తాను. హల్లెలూయా. అది నువ్వు అందుకుంటావు, తప్పనిసరిగా అందుకుంటావు. కానీ ఆ బాధ నీ జీవితంలో ఉంటుంది అంతే. కానీ అది ఉన్నా కానీ దేవుడు నిన్ను చెప్పండి గమ్యానికి చేరుస్తాడు. నీ స్థితిని ఆయన మారుస్తాడు. నిన్ను ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ పని ముగిస్తాడు. అందుకు కావలసినటువంటి కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి దయచేసి ఈ సందర్భాన్ని బట్టి నేను మనవి చేసేది ఏంటంటే, ఒకవేళ కొన్ని ఏండ్లుగా ప్రార్థన చేస్తున్న మీ జీవితాల్లో కొన్ని బాధలు, కొన్ని భయంకరమైన పరిస్థితులు, కొన్ని రకాల వ్యాధులు, ఇబ్బందులు నీ జీవితంలో అలాగనే ఉన్నాయంటే, నువ్వు దాని గురించి మర్చిపోయి నీ పనులు నువ్వు కొనసాగించుకునే అంతగా దేవుడు నీకు కృపిస్తాడు. హల్లెలూయా. ఆయన వాటన్నిటినీ తీసివేయడానికి ఆయన సమర్థుడు, ఆయనకు సాధ్యం. ఏమో దాన్ని నీకు ఉంచాడు. పౌలు గారు అత్యధికంగా ఇచ్చిపోకుండానట్లు ఆ ముళ్ళు అట్ట ఉంచాడంట. 3 సార్లు బతిమలాడి ప్రార్థన చేసినా కూడా. ఏమో నీ జీవితంలో నువ్వు చెడిపోవడం ఆయనకి ఇష్టంలే, నువ్వు పతనం అవ్వడం ఇష్టంలే, నువ్వు ఓడిపోవడం ఇష్టంలే, నువ్వు లోకంలో కలిసిపోవడం ఇష్టంలే, నువ్వు గర్వించి నాశనం అవ్వడం ఆయనకు ఇష్టంలే. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నేను దేవుడు వదిలేస్తే, నేను బాగా అవన్నీ బాధ ఏ ఇబ్బంది లేకుండా చేసేసి నేను వదిలేస్తే నువ్వు మాట వినకుండా అయిపోతావు. నువ్వు ఎట్టంటే అటు తిరుగుతావు, నువ్వు నశించిపోతావు మరలా. అందుకని దేవుడు కొన్ని నొప్పులు, కొన్ని బాధలు ఉంచుతాడు. ఎంత బతిలాడినా అవి పోవు. అయితే అలాగా ఉంచిన దేవుడు ఏం చేస్తాడంటే నీకు చాలినంత కృపిస్తాడు. ఆ బాధ ఉన్నా కానీ ఆ బాధ నిన్నేమి వెరీ గుడ్ ఆ బాధ నిన్నేమి, ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు నిన్నేమి చేయలేవు. ఒకవేళ ఏదైనా వ్యాధి ఉండి నిన్ను వెంబడిస్తుంటే ఆ వ్యాధి నిన్ను ఏమీ చేయలేదన్నమాట. ఏది కూడా ఏమీ చేయలేదు, అంతే. ఎందుకంటే ఆయన కృప చాలినంత ఇస్తుంది. అయితే ఎవరికి అది అంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రకారము జీవించే వాళ్ళకి. చప్పలు కూడా దేని మైపడుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పాపాలు చేస్తా, అనేకమైన విషయాల కోసం ప్రార్థన చేస్తా, అవి పోలేదు, దేవుడు ఉంచాడు అనుకుంటే నేను ఆ విషయం చెప్పట్లే. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా అది పోలేదు, దేవుడు ఉంచాడులే అనుకుంటే అది నేను చెప్పట్లే. అది కాదు, అది తప్పు. అది నేను చెప్పట్లే. నేను చెప్పేది ఎవరి కోసం అంటే, నిజంగా యథార్థంగా దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచే వాళ్ళ సంగతి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచే వాళ్ళ సంగతి, దేవునికి అప్పగించుకొని మరలా లోక పాపంలోనికి వెళ్లకుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళ సంగతి నేను చెప్పేది. హల్లెలూయా. వాళ్ళు అతిశయించకుండా, వాళ్ళ యొక్క జీవితంలో అతిశయించి వాళ్ళు పాడుగాకుండా దేవుడు ఆ యొక్క ముళ్ళును ఉంచాడంటున్నా. అంతేగాని ఇష్టప్రకారం తిరుగుతూ దేవునికి ఇష్టం లేని కార్యాలు పాపాలు చేస్తూ ఎంత ప్రార్థన చేసినా ఇది మా ఇంట్లో ఉంచాడు దేవుడు, నాలో ఉంచాడంటే అట్లా దయచేసి అట్లా ఆలోచించకూడదు. అలాగ ఆలోచిస్తే మాత్రం డేంజర్. ఎందుకంటే పాపము తరిమి పట్టుకుంటుంది. పాపాలు ఏం చేస్తాయి, ఒకరోజు తరిమి పట్టుకుంటాయి. అవి కోడిలాగా ఇల్లెక్కి కూస్తాయి, నేను అవమాన పాలు చేస్తాయి, నిందల పాలు చేస్తాయి, నీ కాపురం పోయే ప్రమాదం వచ్చేస్తుంది, నీ బ్రతుకు పోయే ప్రమాదం వస్తుంది, చిల్లాపల్ల అయిపోయే ప్రమాదం వస్తుంది నీ కుటుంబం. కాబట్టి ఇలాంటివి చెప్పేటప్పుడు జాగ్రత్తగా పాపం చేసేవాళ్ళు, దేవుని మాట వినకుండా తిరిగేవాళ్ళు, ఓహో ఎందుకా నాలో ఉంది, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా అది అలా ఉంది, సరే ఉండనీలే, దేవుడు నన్ను గమ్యానికి చేరుస్తాడని
పాపం చేసేవాళ్ళు అనుకోవడానికి కాదు. హలో, పాపం చేసే వాళ్ళు అలాగ అనుకుంటే మోసపోవాల్సిందే. దేవుడు వాళ్ళ సంగతి కాదు ఇది. దేవునికి తను తాను ప్రతిష్ఠించుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళ జీవితాల్లో ఏదైనా ఒక దుఃఖకరమైన, బాధకరమైన, ఏదైనా తట్టుకోలేనిదంతా ఏదైనా ఉంటే అది ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు తీసేయకపోతే అప్పుడు వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, పౌలు గారికి ఇచ్చిన ఒక ముళ్ళు నా జీవితంలో, నా శరీరంలో దేవుడు ఉంచాడు. దానికి మించినటువంటి కృప నాకు చాలినంతగా ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నేను నా గమ్యానికి చేరుతాను. ఆయన కృపను బట్టి నేను నా గమ్యానికి చేరుతాను అని మనము బాగా తెలుసుకోవాలి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. అయితే ఈ పాపాలు చేసే వాళ్ళకి కృప దొరకదా? పాపాలు చేసే వాళ్ళకి కృప దొరకదా? హలో హలో దొరకదా? వాళ్ళు తమ పాపాలను బట్టి వాళ్ళు మారు మనసు పొంది దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడినట్లయితే, కన్నీటితో వారి పాపాలు ఒప్పుకున్నట్లయితే దేవుడు వారికి కూడా కృప అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. పాపం చేసే వాళ్ళు ఏం చేయాలా? మారు మనసు పొందాలా, పాపాలు విడిచిపెట్టాలా, పాపాలు విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడాలా, వారి పాపాలను ఒప్పుకొని దేవునికి మొరపెట్టుకోవాలా. అప్పుడు క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు వారిని క్షమించి వాళ్ళకి అవసరమైన కృప అనుగ్రహిస్తాడు. మరలా వెనక్కి పోకుండా ఉంటే, హల్లెలూయా, మరలా వెనక్కి పోకుండా ఉంటే వారి జీవితాలు బహుగా ఫలిస్తాయి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. మరలా పోయి పాపాలు చేస్తూ ఉంటే వాళ్ళు ఫలించరు. వాళ్ళకి ప్రమాదము ఎల్లప్పుడూ కాచుకొని ఉంటుంది అన్నమాట. వాళ్ళ వెంట ప్రమాదం ఉంటుంది, అపాయము వాళ్ళను తరుముతూ ఉంటుంది. మరలా పాపం చేస్తూ ఉంటే వాళ్ళని భయంకరమైన అపాయాలు తరుముతూ ఉంటాయన్నమాట. హలో, కాబట్టి అలాగా చేసేవాళ్ళు ఒక రోజున తెలియకుండా వాళ్ళు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చేస్తుంది అన్నమాట. అది సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో మొదటి వచనం చెప్పే విషయం. ఒకసారి చదవండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాళ్ళు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. కాబట్టి తెలియదు, వాళ్ళని అపాయాలు తరుముతూ ఉంటాయి. హలో, వాళ్ళకి అది ఆట అయిపోయింది కాబట్టి ఆ ఆటలోనే వాళ్ళు ఒక రోజున హతులైపోతారు అన్నమాట. అందుకనే దేవునితో ఆటలాడకూడదు, దేవునితో ఆటలాడకూడదు. దహించు అగ్ని ఆయన. దేవుని సన్నిధి నుంచి న్యాయ తీర్పు వచ్చేస్తుంది. దేవుడు దీర్ఘశాంతుడు. ఆయన ఎంత వరకు నిన్ను దీర్ఘశాంతం చూపిస్తాడో, అంటే 100%, 100 ఆయన నీకోసం దీర్ఘశాంతము చూపిస్తాడు. ఆ తరువాత నిన్ను భ్రష్టాత్మకు అప్పగిస్తాడు. భ్రష్టాత్మకు అంటే సాతాను ఆత్మకు అంటే నువ్వు ఒక సైతాన్ లాగా తయారవుతావు అనమాట. సైతాన్ లాగా తయారైన తర్వాత జరిగేది ఏంటంటే, సైతానికి వాని దూతలకు నిర్ణయించిన నరకంలో సైతాన్తో పాటు వాడి అనుచరులతో పాటు ఈ సైతాన్ లాగా మార్చబడిన, భ్రష్టాత్మకు అప్పగించబడిన వాళ్ళంతా సైతాన్తో వాడి అనుచరులతో నరకంలో వేయబడతారనమాట. అంత ప్రమాదం ఉంది. అందుకనే పరిశుద్ధులమైన మనం దేవుని కుమారులము, దేవుని కుమార్తెలు. నా వైపు చూడండి ఒకసారి, అందరూ పైన ఉన్న వాళ్ళు కూడా. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలమైన మనము రక్షించబడి పరిశుద్ధుల జాబితాలోకి వచ్చినటువంటి మనం, నీతిమంతులుగా తీర్చబడిన మనం మన నీతిని కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, మన రక్షణ కిరీటాన్ని కాపాడుకోవాలా. బీ కేర్ఫుల్. హల్లెలూయా. అర్థమైందా? అయితే దేవుడు ఎంతో కరుణా సంపన్నుడు. ఆయన సర్వకృపానిధి. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి చాలినంత కృప అనే నిధి ఆయన దగ్గర ఉంది.
పాపికి అవసరమైన కృప కూడా ఇస్తాడు. నీతిమంతుడికి అవసరమైన కృప, పరిశుద్ధుడికి అవసరమైన కృప, అందరికి ఆయన ఆశ్రయించే వాళ్ళందరికీ ఆయన కృప ఇస్తాడు. అయితే ఆటలాడే వాళ్ళు మళ్ళీ వచ్చి కృపను పొందుకొని పోయి మళ్ళా దేవుడు కృపను అనుగ్రహించి కాపాడుతున్నా కానీ, దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు అంటే, నువ్వు ఎన్నిసార్లు అయినా తిరిగిరా, దేవుడు కృపిస్తాడు. నీకు ఆ అవకాశం అంటూ ఉంటే, ఏ అవకాశం? నీవు దేవుని సన్నిధి తిరిగి వచ్చి, ప్రభువా నేను పాపిని, నేను మరలా తప్పు చేశాను, నన్ను క్షమించని అవకాశం అంటూ ఉంటే మాత్రం నీకు కృప దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది. అది 100కి 100 వాస్తవం. అయితే నువ్వు మళ్ళీ తిరిగి వస్తూ ఉండేటప్పుడు ఒకరోజు నువ్వు రాలేకపోతే, వచ్చే మార్గంలో ఎక్కడో పడి చేస్తే, హలో, అసలు నిన్ను రానియకుండా దుష్టుడు నిన్ను బంధించేస్తే ఎక్కడ పోతావు? నరకానికి పోవాల్సి వస్తుంది. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, నేడే సమయం, అనుకూలమైన సమయం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే నీకు దేవుడు సమయం ఇచ్చాడని అనుకోవాలి. ఇది ఒక ఛాన్స్ కూడా, అవకాశము. ఏంటి? అవకాశం. ఇట్ ఈజ్ ఏ ఛాన్స్ ఫర్ యూ అంటాను నేను. ఒక అవకాశం. ఈ అవకాశాన్ని మనం కాలదనుకోకూడదు. ఒకవేళ ఏమంటానంటే, ఇదే నీకు చివరి అవకాశం అయితే ఇంక లేదు, నీకు దేవుడు 100 అంతలు నిన్ను కాపాడేశాడు, అయిపోయింది. ఇదే నీకు చివరి అవకాశము, నిన్ను క్షమించేశాడు. ఇప్పుడు చివరి అవకాశం దొరికింది, నీకు క్షమించేశాడు. ఇంక పోయి నువ్వు మళ్ళీ లోకంలో పోతే నీకు ఇంకొక ఛాన్స్ లేదు. హలో, వింటున్నారా అందరూ? అందుకనే ఈ యొక్క కొత్త సంవత్సరంలో వాగ్దాన వాక్యంలో నుంచి మొదటి సందేశాన్ని మీతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ ప్రేరేపణతో జాగ్రత్త పడదాం. హల్లెలూయా. కృప ఉంది కదని కృపగల దేవుణ్ణి చీప్గా ఆలోచించకండి. హల్లెలూయా. ఆయన ఎంత కృపగల దేవుడో, ఎంత దయగల దేవుడో, ఎంత ప్రేమగల దేవుడో, మన కోసం ప్రాణం పెట్టాడో. ఆయన జడ్జి, నీతి న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఖచ్చితంగా పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు. ఆయన దీర్ఘశాంతం చాలా గొప్పది. అయితే 100% గుర్తుపెట్టుకోండి. ఎన్ని శాతము? 100% అంటే ఏంది? ఫుల్, సంపూర్ణంగా, ఎంతవరకు అంత అని అర్థం. ఆ తర్వాత నో ఎక్స్క్యూజ్. నీకు ఇంకా మళ్ళీ అవకాశము ఉండదు. మనం స్కూల్లో చదువుకునే రోజుల్లో ఆలస్యంగా పోతే ఎక్స్క్యూజ్ మీ సార్ అంటాం, వాకిట్లో నిలబడి. ఎక్స్క్యూజ్ మీ మేడం, టీచర్ అంటాం. అప్పుడు లోపల నుంచి ఒక స్వరం వస్తే పోతాం. ఏ స్వరము? ఎస్ కమ్యూన్ అంటే, అబ్బా అమ్మా మా టీచర్ నన్ను రమ్మన్నది అని ఎస్ కమ్యూన్. నో ఎక్స్క్యూజ్ అన్నది అనుకో, అయిపోయినా ఇంకా మన పతి మోకాల మీద పెట్టి కొట్టడమో ఏదో జరుగుతుంది కదా. హలో, అవునా కదా? మనం అందరం చదువుకున్నాం కదండి. నో ఎక్స్క్యూజ్ అంటే పనిష్మెంట్ ఉంటుంది అక్కడ, పనిష్మెంట్, శిక్ష. అదేవిధంగా ఒక రోజున నో ఎక్స్క్యూజ్ అని వార్త వచ్చేసింది అనుకో, ఇంక నీకు అవకాశము లేదు, ఉండదు, నీకు నరక శిక్షే. అందుకనే కృప దొరుకుతుంది కదా అని చెప్పి మనం చులకనగా తీసుకొని మన ఇష్ట ప్రకారం జీవించకూడదు. పిల్లరా, ఇష్ట ప్రకారం జీవిస్తున్న మనలను దేవుడు కృప ద్వారా రక్షించి తీసుకొచ్చి పరిశుద్ధుల జాబితాలో పెట్టాడు. ఇంకా మనం సంఘంలో ఉన్న వాళ్ళమంతా నీతిమంతులం, పరిశుద్ధులం. ఇంకా అంతకంతకు పరిశుద్ధతలో ఎదగాల్సిందే తప్ప వెనక్కి వెళ్ళకూడదు. అర్థమైందా? హల్లెలూయా. దేవుడు ఆయా రీతులుగా అందరికీ దేవుడు చాలినంత కృపిస్తాడు. ఈరోజు వాక్యం విన్న మీరందరూ ఏ స్థితిలో ఉన్నా ఆయన కృపను వేడుకోండి, వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. ప్రభువా, ఈ స్థితిలో నీ కృప నాకు
కావాలి, తప్పకుండా ఇస్తాడు. దాంట్లో నీవు జయము పొందుతావు, నువ్వు సక్సెస్ అవుతావు, దాంట్లో నువ్వు గమ్యానికి చేరుతావు. అది ఏదైనా సరే నీకు చాలినంత కృప దొరుకుతుంది. దేవుని చిత్తమైన ప్రతి విషయంలో దొరుకుతుంది అన్నమాట. ప్రార్థన చేసుకుందామా? దేవుడి అట్టి కృప మనకందరికి దయచేయను గాక. హల్లెలూయా. ఒకసారి పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. తర్వాత వారాల్లో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ మొట్టమొదటి వాగ్దాన వాక్యంలోని సందేశాన్ని నీ జీవితంలో మర్చిపోబాక. కృప దొరుకుతుందని చెప్పి విచ్చలవిడిగా జీవించొద్దు. ప్లీజ్, దయచేసి నా చేతులు జోడించి మనవి చేస్తున్నా, ఇక్కడి నుంచి అయినా సరే నీ జీవితాన్ని దేవుని కృపకు అప్పగించుకొని ఆయనతో సహవాసం చేయి. ఇంకా లోక సహవాసాన్ని వదిలిపెట్టు, దేవునితో సహవాసం చేయి. పరిశుద్ధులతో సహవాసం చేయి, పాపులతో సహవాసాలు చేయొద్దు. ఇక దురలవాట్లకు తిరగవద్దు. వద్దు, ప్లీజ్, దయచేసి. మళ్ళా నా చేతులు జోడించి అందరికీ మనవి చేస్తున్నా, దేవునితో ఆటలాడొద్దు. ఈరోజు గొర్రెపిల్లగా బలయ్యాడు. ఏ హాని చేయని గొర్రెపిల్ల రేపు కొదమ సింహంగా రాబోతున్నాడు. గొర్రెపిల్ల ఎక్కడ, సింహం ఎక్కడ? గుర్తుపెట్టుకో. యేసు ప్రభువే గొర్రెపిల్లగా వచ్చాడు, ఎవరికి హాని చేయకుండా వచ్చాడు. ఆయన అందరి దగ్గర హాని చేయించుకున్నాడు, నీకోసం నా కోసం. గొర్రెపిల్లగా కసాయి వాని ఎదుట, బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనం దాల్చిన గొర్రెపిల్లలాగా వచ్చాడు. అన్నిటిని భరించాడు, నలగొట్టబడ్డాడు, కేవలం నిన్ను నన్ను మనలను రక్షించటానికి. అలాగే చూడబాకండి, ఒకరోజు కొదమ సింహంగా రాబోతున్నాడు, న్యాయ తీర్పు తీర్చబోతున్నాడు, శక్తివంతమైన జడ్జిగా రాబోతున్నాడు. పవర్ఫుల్ జడ్జి ఆయన. ఎవరు ఆయనకు వ్యతిరేకంగా నిలవలేరు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక మరలా లోకానికి వెళ్ళకూడదు, మరలా చీకటిలోకి వెళ్ళకూడదు, చీకటి పనులు చేయకూడదు. దేవుని కృప పొందుకొని, కృప వెంబడి కృప పొందుకొని, చాలినంత కృప పొందుకొని ఆధ్యాత్మిక జీవితాన్ని నీవు కొనసాగించు. ఆ కృపే నిన్ను గమ్యానికి చేరుస్తుంది, బహుమానము దొరికేటట్టు చేస్తుంది. బహుమానాలు ఉన్నాయి నీకు, నాకు, మనకు. పౌలు గారికి నీతి కిరీటం ఉన్నట్టుగా నీకు నాకు కూడా కిరీటాలు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి. వాటిని పొందేంతగా సాగిపోదాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపానిధి అయిన, సర్వ కృపానిధి అయిన మా ప్రభువా, మీకు స్తోత్రములు. అయినా మా జీవితాల్లో ఎన్నో ముళ్ళులు ఉన్నది వాస్తవం నాయనా. నాయనా వాటిని ప్రభా మా జీవితాల్లో నాయన ఎన్నో తీసేసావు నాయన, కొన్ని తీయలేదు. అంటే నాయన అవి ఉన్నా కానీ అవి మమ్మల్ని ఏం చేయలేవని, అందుకు చాలినంత కృప మాకు మీరు అనుగ్రహిస్తున్నారని పౌలు గారి జీవిత చరిత్ర ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు, ఈ సంవత్సరం అదే వాక్కును మాకు వాగ్దానం ఇచ్చినందుకు స్తోత్రములు. మీ కృప ద్వారానే నడుస్తున్నాము, మీ కృప ద్వారానే తింటున్నాము, మీ కృప ద్వారానే మాకు అప్పగించినటువంటి పరిచర్యలు చేసుకుంటున్నాము, మాకు అప్పగించిన పనులను చేసుకుంటున్నాము. నైనా సేవకులమైనను, విశ్వాసులైనను, సేవకుల కుటుంబాలైనను, విశ్వాసుల కుటుంబాలైనను మీ కృపను బట్టే నైనా మీరు అప్పగించినవి చేసుకుంటూ ఉన్నాము. నాయన ఇలాగనే మేము లోకానుసారంగా పోకుండా నాయన మీ చిత్తానుసారంగానే మీరు మమ్మల్ని ఎలా ఉండమని
మమ్మల్ని ఏర్పరచుకున్నారో ఆ విధంగా ఉండుటకు నాయన మీ కృప మాకు చాలినంతగా ఇచ్చారు. నాయన ఇస్తూ ఉన్నారు, ఇవ్వబోతున్నారు. ఆయా స్థితిగతుల్లో సమయోచితంగా మీ కృపను చాలినంతగా ఇచ్చి మమ్మల్ని గమ్యానికి చేరుస్తారు ప్రభా. పౌలు గారి లాగానే మంచి పోరాటం పోరాడడానికి, మా పరుగు తుదముట్టించడానికి, మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, మా కొరకును మీరు సిద్ధపరిచినటువంటి బహుమానాలు మేము పొందుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకుని అయినా ఎవరైతే ఇంకా ప్రభా నాయన లోకంలో ఉన్నారో, లోకాన్ని విడిచిపెట్టకుండా ఉన్నారో, లోక అలవాట్లు ఆయన మానకుండా ఉన్నారో, దయతో ఈరోజు వాళ్ళు మందిరంలో చేరి లేక ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎక్కడున్నా వారు తమ తప్పులను ఒప్పుకుంటూ ఉండగా తండ్రి దయతో క్షమించి వాళ్ళకు చాలినంత కృపను దయచేయండి. తిరిగి మరలా లోకంలోకి పోకుండా, వదిలిపెట్టిన పాపాల్లోకి పోకుండా కాపాడమని భద్రపరచమని మనం చేస్తున్నాం. వారిని భద్రపరచండి నాయన. పౌలు గారిని ప్రభా ఆయన హెచ్చించబడకుండా, తను తాను హెచ్చించుకోకుండా, ఎవరి ద్వారా కూడా హెచ్చించబడకుండా ఆయన శరీరంలో ప్రభా ఆయన ముళ్ళు పెట్టావు నాయన, అది ఉంచావు, తీసేయలేదు. ఒకవేళ మేము కూడా ప్రభా అతిశయించి పాడైపోతామేమో ఆయన, మేము ఏ విషయంలో కూడా మమ్మల్ని మేము అతిశయించుకోకుండా, హెచ్చించుకోకుండా, ఇతరుల ద్వారా హెచ్చించబడకుండా ప్రభా ఆయన అసలు ఆ విషయంలోనైనా మిమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ ముందుకు సాగడానికి కృప దయచేయండి ప్రభా. జ్ఞాపకం చేసుకుని అయినా ఒకవేళ మేము కూడా నాయన ఏదైనా గత సంవత్సరంలో ఈ రోజు వరకు ఆయన మమ్మల్ని మేము హెచ్చించుకొని ఆయన మీ ఘనతను మేము నాయన దొంగలించామేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి. ఎల్లప్పుడూ నాయన మిమ్మల్ని ఘనపరుస్తూ మీ ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకొని సాగిలపడి మిమ్మల్ని హెచ్చిస్తూ ఆయన మమ్మల్ని తగ్గించుకొని ముందుకు సాగిపోవడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దయతో మమ్మల్ని కనికరించండి. ఆయన ఈ నూతన సంవత్సరం అంతటికి ఒక్కొక్కరికి చాలినంత కృపనిచ్చి ఆయన మమ్మల్ని మీలో నిలిచి ఫలించడానికి, మీ అడుగుజాడల్లో నడవడానికి, గమ్యానికి చేరడానికి కృప దయచేయమని, ఒకవేళ అతిశయిస్తే యేసయ్య మిమ్మల్ని దేవుడిగా కలిగి ఉన్నందుకు మేము అతిశయించి మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేయమని క్రీస్తు పేర అతి వినయంగా బతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం